నా పేరు శ్రీలత. మాది హౌసింగ్ బోర్డ్ రామగుండం. నేను ఈ సీతా రామాంజనేయ పిరమిడ్కి ధ్యానం చేయడానికి వస్తాను. 2 సంవత్సరాలు అవుతుంది ధ్యానం చేయబట్టి. ఇది నా థైరాయిడ్ సమస్య కోసం వచ్చిన నేను, అనారోగ్యం కోసం వచ్చిన నేను. ఈ థైరాయిడ్ పూర్తిగా తక్కువ అయిపోయింది. నాకే ఈ థైరాయిడ్ తక్కువ అయిందా అనేసరికి ఆశ్చర్యం అనిపించింది. ఇంత ఇంత మహత్యం ఉంటుందా అని నేను అసలు అనుకోలే. ఏదో చేద్దాం మరి అంతా దీనికోసం అంతా బాధపడుతున్నాం కదా, ధ్యానం చేయడం వల్ల పోతుందని అంటారు కదా అన్ని ఇక పట్టు పట్టినాయి. ఇక ఎట్లా మామూలు కూసో శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోమని అంటారు. అంతగానం ఇంట్లో బాధపడి ఇదంతా ఎందుకు వచ్చింది, ఇట్లా వచ్చింది ఏంది, టాబ్లెట్స్ వేసుకోవాలి, అంత బాధ ఏంది అనే దాని బాధ కంటే ఈ కూర్చున్నాడు ఎన్ని గంటలైనా కూర్చుంటా అన్న తపనతోటి నేను ఈ ధ్యానాలకి ఇట్లా పోతుంది అనగానే రావడం జరిగింది. ఒకళ్ళ సహాయంతో ఇట్లా చేసుకుంటే తక్కువ అవుతుందని చెప్పిన తర్వాత నేను వచ్చిన. నిజమా కాదా అనేది చూడడానికి వచ్చిన. ఫస్ట్ మనకు తెలియదు కదా, అస్తనే తెలుస్తుంది కాబట్టి ఇట్లా ధ్యానం చేసి తక్కువ అయిన తర్వాత వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చేసింది. నాకు ఆశ్చర్యం అనిపించింది ఒకటేసారి. ఇంత మహత్యం ఉంటుందా అని ధ్యానంలో నాకు అనిపించింది. నేనే షాక్ అయినాను. అందుకనే తక్కువ అయింది పూర్తిగా. దీని ధ్యానాన్ని వదిలేకపోతున్నాను. ఇట్లా ఎంత మహత్యం ఉందా అని అందరికీ నేను ధ్యానం గురించి చెప్పి, ఎంతమంది ఇంట్లో అనారోగ్యంగా బాధపడుతున్నారు నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా ఎవ్వరున్నా కానీ వచ్చి ధ్యానం చేసుకోవాలన్నదే నా కోరిక. అందరూ కూడా ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలన్నది నా కోరిక. ఇంత మంచి పిరమిడ్ను మన సీతారామాంజనేయ పిరమిడ్ను రామగుండంలో కట్టించిన భూలక్ష్మి మేడం గారు, రామచంద్ర మాస్టర్ గారు కట్టించారు. మన అదృష్టం ఇది. దీన్ని వినియోగించుకోవాలన్నదే నా కోరిక. దీన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ ధ్యానాన్ని నేర్పిస్తేనే కదా వీళ్ళు మనకు అందరికి ప్రచారమైంది కాబట్టి వాళ్ళకి కూడా ధన్యవాదములు. అందుకనే దీన్ని వినియోగించుకోవాలనేదే నా కోరిక. ఎంతమంది ఎక్కడ ఉన్న ఇంట్లో చేసుకోవచ్చు, ఇక పిరమిడ్లో చేసుకోవచ్చు. ఎంతగానో బాగా దూరం ఉంటే అప్పుడప్పుడు అమావాస్య పౌర్ణమికి వచ్చి ధ్యానం చేసుకున్నా సరిపోతుంది. కానీ ధ్యానం అంటే ఏంటిది అని అంటే ధ్యానం ఎట్లా చేసుకోవడం అనేది కూడా ఒక్కొక్కరికి ఒక డౌట్ వస్తుంది కదా. ధ్యానం అంటే ఎట్లా చేయాలో నేను చెప్తున్నాను. 2 కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, చేతులు కట్టుకోవాలి, ఇది కళ్ళు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇలా చేసుకోవాలి. ఎక్కడంటే అక్కడ ఇంట్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా బయట చేసుకోవచ్చు. మీకు ఎట్లా వీలైతే ఆడ కూర్చొని చేసుకోవచ్చు. ఈ రోజు పొద్దున సాయంత్రం మీకు వీలైనంత 15 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట మీకు వీలైనంత, మీకు ఎంత అనిపిస్తే అంత సైలెన్స్గా కూర్చొని కాళ్ళు కట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని చేతులు కట్టుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవాలి అంతే. ఇందులో ఏం లేదు. హాయిగా ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో హాయిగా కూర్చొని ధ్యానం చేస్తే సరిపోతుంది అంతే.